గాంధీభవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందుకే రాజీవ్ గాంధీ టెక్నాలజీని సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం పట్ల రాజీవ్ గాంధీ గారి యొక్క పాత్ర ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఏది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు లక్షల జీతాలు వస్తున్నాయి. ఇట్లా అనేక మంది లక్షల కోట్ల మంది ఈరోజు వారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన టెక్నాలజీ సిస్టంలో నుంచి వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఇది కూడా ఈ విషయంలో కూడా లక్ష్మణ్ గారు ఏదైనా దీని మీద డిబేట్కి కాంగ్రెస్ పార్టీతో సిద్ధమా? ఓకే. అట్లాగే దాని తర్వాత సరే అంతకుముందు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసిన చరిత్ర సోనియా గాంధీ గారిది. మొదలైతే పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా చేసింది. సరే ఇప్పుడు చాలామంది నరసింహారావు గారిని స్టాచ్యూస్ మొన్న ఏదో కేసీఆర్ పెట్టిండు, ఆయన ఒక సినిమా చూపెట్టిండు, బీజేపీ మేము పార్లమెంట్లో పెట్టినాం. కానీ నేనేమంటున్నా బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, పివి నరసింహారావునని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసింది కాబట్టి మీరు ఆయన స్టాచ్యూలు మీరు పెడుతున్నారు. మరి ఆ రోజు ఆయన ప్రధానమంత్రి చేయకపోయి ఉంటే ఈరోజు మీరు పివి నరసింహారావు స్టాచ్యూలు పెట్టేవాళ్ళ? ఈ యొక్క బేస్, ఈ అవకాశం ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ గడ్డకు ప్రధానమంత్రి పోస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. ఈ చరిత్ర ఎట్లా కాదంటాము? भाई आज क्या किया भाई पीवी जी को अवमान किए. अरे आप भाषण देते आप लोग, पीवी नरसिम्हा राव जी को अवमान किए कांग्रेस पार्टी. अरे क्या अवमान किए भाई राव? मैं ये पूछना चाह रहा हूँ बीजेपी वालों से, क्या अवमान किए पीवी नरसिम्हा राव जी को? सोनिया जी उनको प्रधानमंत्री बना दिए ना. अगर उन पीवी नरसिम्हा राव जी को प्रधानमंत्री सोनिया जी बना दिए, आज उनका पुतला आप लगा रहे, उनका स्टैचू लगा रहे. उस दिन प्रधानमंत्री नहीं बने तो आप पीवी जी के बात करने वाले कौन थे? आप तो पीवी नरसिम्हा को प्राइम मिनिस्टर नहीं बनाए, बीजेपी वाले नहीं बनाए, ना केसीआर नहीं बनाए सोनिया गांधी जी. अरे माल हमारा, हाँ, माल हमारा पब्लिसिटी तुम्हारा, ये क्या तरीका है? ये तो हास्यमादी पब्लिसिटी. सरदार पटेल ఎవరైనా ఆయన బీజేపీలు అరే తలకాయ వాళ్ళ కొట్టుకుంటారు. ఎక్కడరా నాయన సర్దార్ పటేలు? నెహ్రూ ప్రధానమంత్రి, జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఆయన హోమ్ మినిస్టరు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో సర్దార్ పటేల్ హోమ్ మినిస్టరు. అరే మీరు ఎక్కడున్నారు అప్పుడు? మీరు పుట్టకనే పోతారు అప్పుడు. नहीं सरदार पटेल को था. अरे हाँ था, हम भी मालूम था बोल के नेहरू जी उनको होम मिनिस्टर बनाए. अरे होम मिनिस्टर बनाए जवाहरलाल नेहरू जी, राहुल जी का खानदान बनाए. आप क्लेम आप लोग कर रहे था कब? अब तो पैदा ही नहीं हुआ आप लोग का. ठीक है चलो हो गया. बाद में क्या हुआ? सोनिया गांधी जी सब मिलके सोनिया जी को प्रधानमंत्री बोलने बनाओ, आप प्रधानमंत्री बनो, आप बने तो अच्छा रहता. अगर आप नहीं बनो तो राहुल गांधी जी को प्रधानमंत्री बनाओ. नहीं, दोनों बोले ऐसा नहीं, चलो भाई हम मनमोहन सिंह जी को लगाएंगे, उनसे काम चलाएंगे. सीधा साधा आदमी है, उनको लगा देंगे. चलो प्रधानमंत्री मनमोहन सिंह को 10 साल के लिए लगा दिए, उन तो बन गए. ఉపాధి హామీ ద్వారా భారతదేశంలో అన్ని గ్రామాలకు ఉపాధి అంటే పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని జీవించండి అనేదే ఉపాధి హామీ. 10 సంవత్సరాలు. బాబు ఫోన్ నామా జర ఫోన్ బంద్ పెట్టుకోండి, సైలెన్స్. తిరుపాల్ రెడ్డి జర బంద్ పెట్టు. మనం నేను 4 నెలల తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ తిరుపాల్ రెడ్డి. నువ్వు నాది వింటావా? నువ్వు ప్రెసిడెంట్ ఫోన్ వింటావా? ఓకే ఏమంటారు? ఉపాధి హామీ
ఉపాధి హామీ అంటే ఏంటిదంటే ఒక గ్రామంలో అన్ని గ్రామాలలో అన్ని ఇళ్లల్లో 5 మంది ఉంటే 5 మంది పని చేసుకొని రోజుకు 500 అంటే 2500 రూపాయలు సంపాదించుకొని జీవించండి అనేది ఉపాధి హామీ పథకం. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు డిస్కషన్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇదంతా జరిగింది. ఓకే, ఇది ఒక చరిత్ర, ఇదంతా ఒక చరిత్ర. రాహుల్ గాంధీ గారు ఇంత చరిత్రతో కూడుకున్న కుటుంబానికి నువ్వు లక్ష్మణ్ గారు మీ ఇంటికి 3 పదవులా? ఏమన్నా అర్థం ఉందా నీ మాటలకు? ఏమన్నా ఆలోచన ఉందా నీ మాటలకు? నీ నోరుకి ఏమన్నా దానికి ఒక అంటే నాలుగుంది కదా అని మాట్లాడుతున్నావా లక్ష్మణ్ గారు? స్వాతంత్రం రాకముందు నువ్వు పుట్టకపోతే వాళ్ళ ఖాందాన్ ఆస్తులని వాళ్ళు వంచిర్రు. నీ అమ్మ 5,000 10,000కి అన్నదమ్ములో కాలు చేతులు కొట్టుకుంటాం ఈడ. 1,00,000 రూపాయలు పంపకం ఉంటే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు అవుతుంటాయి. ఈడ వేల కోట్ల రూపాయలు మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్రం కోసం గాంధీ గారి చేతిలో పెట్టి ప్రజలను కాపాడు, పోరాటం చేయి, బ్రిటిష్ని తరిమికొట్టు అని ఒక నినాదంతో ఆస్తులు ఇచ్చిన చరిత్ర గల కుటుంబం మీద లక్ష్మణ్ గారు మీరు మాట్లాడుతున్నారే. మీ అమ్మనైనా అడగండి అయ్యా, మీ అమ్మని అడుగు, మీ నాయనని అడుగు. నువ్వు పుట్టకముందు మీ అమ్మనైనా ఉన్నారు అడుగు లక్ష్మణ్ గారు. మీ అమ్మ చెప్తుంది, అరే అట్లా అనకరా నాయన బిడ్డ, నువ్వు పుట్టలేవురా, వాళ్ళు దేవుళ్ళురా, మహానుభావుడురా, దేవుళ్ళ తర్వాత దేవుళ్ళురా అని మీ అమ్మనైనా నీకు చెప్తారు. మీడియా పరంగా చెప్పకపోవచ్చు నా కొడుకు బీజేపీ అని, కానీ చెవులనే చెప్తారు నీకు. ఇది చరిత్ర. మనం